పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని పెట్రోల్ నిత్యావసర ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని వణికిస్తూ ఏకంగా 60 దేశాలపై సరికొత్త దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, జపాన్ వంటి దేశాలకు చుక్కలు చూపిస్తూ భారీగా సుంకాలను వడ్డించాడు. ఈసారి భారత్కు మాత్రం ఊరట లభించింది. అసలు ట్రంప్ తెచ్చిన ఈ కొత్త టారిఫ్ షాక్ వెనుక అసలు వ్యూహమేంటి? భారత్పై ఎందుకు తక్కువ సుంకాలను ట్రంప్ విధించాడు? చైనాపై ట్రంప్ ఎందుకు కన్నెర చేశారు? ప్రపంచ వాణిజ్య భవితవ్యాన్ని మార్చేస్తున్న కొత్త సుంకాల కథేంటి? వాచ్ ది స్టోరీ. మళ్లీ ప్రపంచంపై ట్రంప్ సుంకాల కొరడా. ఈసారి భారత్పై ట్రంప్ కనికరం చూపాడా? సుంకాలతో చైనాను ట్రంప్ మళ్లీ టార్గెట్ చేశాడా? పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరల భారం అధికమవుతోంది. ఈ ఆందోళన మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరదీశాడు. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్ టారిఫ్ను కొట్టేసింది. దీంతో ట్రంప్ యంత్రాంగం సరికొత్త దిగుమతి సుంకాల విధానాన్ని ప్రకటించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్తో సహా సుమారు 60 దేశాలపై అమెరికా 12.5% దిగుమతి సుంకాన్ని విధించింది. అయితే ఈసారి భారత్కు కాస్త ఊరట లభించింది. భారత్ దిగుమతులపై ట్రంప్ కేవలం 10% సుంకాలనే విధించాడు. మరి ట్రంప్ తెచ్చిన ఈ కొత్త టారిఫ్ షాక్ మనకు ఏం చెప్తోంది? అమెరికాలో భవిష్యత్తులో కూడా అధిక సుంకాలను తెస్తామని ట్రంప్ సంఖ్య తెలుస్తున్నాడా? అసలు భారత్కు ఎందుకు తక్కువ శాతం సుంకాలను ట్రంప్ విధించాడు? చైనాకు ఎందుకు ఎక్కువ శాతం సుంకాలు వడ్డించాడు? దీనివల్ల ప్రపంచ వాణిజ్య రంగంపై ఎలాంటి టారిఫ్లను అమలు చేయడానికి వైట్ హౌస్ ప్రధానంగా ఫోర్స్ లేబర్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. బలవంతపు శ్రమతో తయారైన ఉత్పత్తులు తమ దేశంలోకి రావడంతో అమెరికన్ కార్మికులు నష్టపోతున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. గత శతాబ్ద కాలంగా బలవంతపు శ్రమతో కూడిన దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు అదే బాటలో నడవాలని వాషింగ్టన్ కోరుతోంది. ట్రంప్ చెబుతున్న బలవంతపు శ్రమ ఏంటి? శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా వెట్టి చాకరీతో కార్మికులను దోచుకోవడమే బలవంతపు శ్రమ అంటే. ఇలాంటి బలవంతపు శ్రమను అడ్డుకోవడానికి ఏ దేశాల్లో చట్టాలు లేవో ఆ దేశాలపై ట్రంప్ ఎక్కువ సుంకాలు విధిస్తాడన్నమాట. బలవంతపు శ్రమ ఉన్న దేశాలపై 12.5% సుంకాలు ట్రంప్ విధించాడు. కార్మికుల సంక్షేమానికి సరైన చట్టాలుండే దేశాలపై కేవలం 10% సుంకాలను ట్రంప్ బాదాడు. అయితే ఈ జాబితాలోనే భారత్ ప్రస్తుతం చోటు దక్కించుకుంది. భారత్ సహా యూరోపియన్ యూనియన్, EU, తైవాన్, UK, కెనడా దేశాలు కూడా 10% టారిఫ్ను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ తదితర దేశాలు 12.5% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని దేశాల విషయంలో వాషింగ్టన్తో ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఈ సుంకాల రేట్లను మార్పులు చేశారు. ఇప్పటికే ఉన్న మరికొన్ని సుంకాలు కూడా అదనంగా తోడవుతాయి. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అమెరికాలో దేశీయంగా ఉత్పత్తి చేయలేని వస్తువులు, అధిక సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్న ఉత్పత్తులకు మినహాయింపులను ట్రంప్ ఇచ్చాడు. ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ చిన్న వెసులుబాటు కల్పించాడు. ఇప్పటికే నౌకల్లో బయలుదేరిన వస్తువులపై ఈ కొత్త సుంకాలు వర్తించవు. గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. గతేడాది ట్రంప్ వాణిజ్య యుద్ధంలో భారత్ ఏకంగా 50% సుంకాలను ఎదుర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకే చమురు భారత్ కొనుగోలు చేస్తోంది. రష్యా యుద్ధానికి భారత్ సహకరిస్తోందని ట్రంప్ యంత్రాంగం ఆరోపించింది. ఆ తర్వాతే సెకండరీ సుంకాలు అమలయ్యాయి. అయితే తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఇంధన కొనుగోలు జరుపుతున్నామన్న ఆరోపణలను ఢిల్లీ బలంగా తిప్పికొట్టింది. ట్రంప్ సుంకాల నుంచి భారత్ పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు, కానీ అత్యంత కఠినమైన సుంకాల బారిన పడకుండా బయటపడింది. చైనాతో పోలిస్తే ఈసారి భారత్ సాపేక్షంగా మెరుగైన స్థానాల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల నుంచి మాత్రం తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ కొత్త టారిఫ్లు నిరాధారమైనవని, ఎలాంటి సమర్థన లేనివని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధంగా ఉన్నాయని ఒక్కొక్కటిగా పలు దేశాలు విమర్శిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా ఊహించినవి కాకపోయినా అత్యంత నిరాశపరిచేవిగా న్యూజిలాండ్ అభివర్ణించింది. అమెరికాతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఈ సుంకాలు ఉల్లంఘిస్తున్నాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. ఈ చర్యకి ఎలాంటి ఆర్థిక సమర్థన లేదని సింగపూర్ స్పష్టం చేసింది. గతేడాది ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని గౌరవించాలని వాషింగ్టన్ను జపాన్ కోరింది. తాజా సుంకాలపై డ్రాగన్ కంట్రీ స్పందించింది. అమెరికా, చైనా ఆర్థిక వాణిజ్య సమస్యలపై మా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. ఏకపక్ష సుంకాల చర్యలన్నింటినీ తాము వ్యతిరేకిస్తున్నట్లు బీజింగ్ తెలిపింది. వాణిజ్య యుద్ధాలు, సుంకాలు ఎవరికీ ప్రయోజనకరంగా ఉండవని కమ్యూనిస్ట్ కంట్రీ తెలిపింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈసారి
ట్రంప్ సుంకాలపై ఏ దేశం ప్రతీకార చర్యలకు ఎవరూ వార్నింగ్స్ ఇవ్వలేదు. కనీసం ఇప్పటికైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ట్రంప్ సుంకాలు నచ్చినా నచ్చకపోయినా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పోరుకు దిగేందుకు ఏ దేశం పెద్దగా సాహసించడం లేదు. మరోవైపు ట్రంప్ సుంకాలను కోర్టు కొట్టేసినప్పుడు ఇక సుంకాలు ఉండవని అంతా భావించారు. కానీ అది నిజం కాలేదు. వైట్ హౌస్ సరికొత్త చట్టాన్ని, వేరే దర్యాప్తును, భిన్నమైన కారణాలను చూపుతూ మరో లీగల్ రూట్ను ఎంచుకుంది. ఏదేమైనప్పటికీ గమ్యస్థానం మాత్రం ఒకటే, అవే అధిక సుంకాలు. కోర్టు కొట్టి పారేసిన సుంకాల స్థానంలో కొత్తవి ప్రత్యామ్నాయాలు కావని వాషింగ్టన్ తేల్చి చెప్తోంది. బలవంతపు శ్రమపై దర్యాప్తు ఎప్పటి నుంచో జరుగుతోందని, ఈ కొత్త టారిఫ్లు ఎలాగైనా రానే వస్తాయని యంత్రాంగం అంటోంది. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే ప్రతి వస్తువుపై సుంకాల ధరలు పెరగవు. ఇంధనం, ఆహార పదార్థాలు, ఎరువులు, ప్రత్యేక యుఎస్ ట్రేడ్ ఏర్పాట్ల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే వివిధ దేశాలు, వ్యాపార సంస్థల నుంచి వస్తున్న వేలాది మినహాయింపు అభ్యర్థనలను వాషింగ్టన్ పరిశీలిస్తోంది. కానీ ఈ సుంకాల పర్వానికి ఇక్కడతో తెరపడుతుందని మాత్రం ఆశించలేము. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చు. పలు దేశాల్లోని పారిశ్రామిక మిగులు సామర్థ్యాన్ని తప్పుబడుతూ ఇతర వాణిజ్య పద్ధతులపై కూడా ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే దర్యాప్తు చేపడుతోంది. ఇది మరో విడత టారిఫ్లకు దారితీసే అవకాశం ఉంది. రాబోయే వారాల్లోనే మళ్లీ ట్రంప్ మరిన్ని సుంకాలతో విరుచుకుపడే అవకాశం ఉంది. ట్రంప్ ఇకపై సుంకాలపై తాత్కాలిక చర్చలు అస్త్రంగా ఉపయోగించడం లేదని బలంగా నమ్మొచ్చు. ఇక ట్రంప్ సుంకాలను అమెరికా ఆర్థిక విధానంలో ఒక శాశ్వత అంశంగా మారుస్తున్నారు. భారత్తో సహా ప్రతి దేశం కూడా ఈ కొత్త ప్రపంచంలో ఎలా పోటీ పడాలో నేర్చుకోవాల్సిందే. గల్ఫ్ దేశాలపై క్షిపణులు దూసుకుపోతుండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమ్స్ చెక్ పోస్టులు, షిప్పింగ్ పోర్ట్ల వద్ద మాత్రం అంతకంటే పెద్ద యుద్ధమే జరగబోతోంది. ఇది కేవలం ఒక దేశం లేదంటే కొన్ని ఉత్పత్తుల గురించిన అంశం మాత్రమే కాదు. ప్రపంచీకరణ యుగానికి అమెరికా మారుస్తోన్న నూతన దిశానిర్దేశం. ఇకపై అంతర్జాతీయ వాణిజ్యం అంటే కేవలం సరఫరా, డిమాండ్లు మాత్రమే కాదు. అది కఠినమైన నిబంధనలు, చట్టపరమైన ఎత్తుగడలు, దేశీయ ప్రయోజనాల ప్రహసనంగా మారనుంది. అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి సుంకాలను ఒక శాశ్వత ఆయుధంగా మార్చుకుంది. ఈ తరుణంలో భారత్ వంటి దేశాలు మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రంప్ విసురుతోన్న ఈ సుంకాల అస్త్రాలను ఎదుర్కొంటూ ప్రపంచ వాణిజ్య మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. ఈ వాణిజ్య సమరంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.